అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో విందామా? ఆదివారం ఉదయం 7 గంటలైంది. వాలు కుర్చీలో పడుకుని తీరిగ్గా పేపర్ చదువుకుంటున్నారు శంకరం మాస్టారు. ఇంతలో పక్కన రింగ్ అవుతున్న మొబైల్ని తీసి ఎవరిదో నెంబర్ అని చూశాడు. అమెరికా నుంచి డాక్టర్ సురేష్ ఫోన్. శంకరం మాస్టర్ దగ్గర 10వ తరగతి వరకు చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి చదువులో బాగా తెలివితేటలు ఉన్న సురేష్ అంటే శంకరం మాస్టర్కి చాలా అభిమానం. అందుకే ప్రత్యేక శ్రద్ధతో సురేష్కి చదువు చెప్తూ ఉండేవాడు. ఒక ట్యూషన్ మాస్టర్గా 10వ తరగతి తర్వాత సురేష్ ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకుని డాక్టర్ కోర్స్ చదివి పై చదువులకు అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాడు సురేష్. సురేష్ది శంకరం మాస్టర్ది ఇద్దరిది ఒకటే ఊరు. అది కోనసీమలోని చిన్న పల్లెటూరు. మాస్టర్కి ఆ ఊరంటే చాలా ఇష్టం. మాస్టర్కి మొక్కలంటే చాలా ఇష్టం. ఇంటి చుట్టూ పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయ మొక్కలు పెంచుతూ ఉండేవారు మాస్టారు. ఎప్పుడూ పిల్లలకి ఆ మొక్కల మధ్య కుర్చీ వేసుకుని చాప మీద పిల్లలను కూర్చోబెట్టుకుని చదువు చెప్తూ ఉండేవారు. మాస్టారు ఇల్లు ఒక గురుకులంలా అనిపించేది పిల్లలకి. ఆ తర్వాత వయసు మీద పడడంతో మాస్టారు హైదరాబాద్లో ఉండే తన కొడుకు దగ్గరికి సురేష్ పై చదువులకి అమెరికా వెళ్ళిపోవడం వలన ఊరికి దూరమయ్యారు. అయినా మాస్టర్ అంటే అభిమానం కొద్దీ సురేష్ 2 నెలలకి ఒకసారి ఫోన్ చేస్తుంటాడు. అలా సురేష్ దగ్గర నుంచి ఈ మధ్యకాలంలో ఫోన్ వచ్చి అప్పుడే 4 నెలల పైన అయింది. మాస్టర్ ఫోన్ ఎత్తి, హలో సురేష్, ఈ మధ్య ఫోన్ చేయట్లేదేంటి? బిజీగా ఉన్నావా? ఆరోగ్యం బాగానే ఉందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. లేదు మాస్టారు, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కడుతున్నాను హైదరాబాద్లో. ఇది మొదలుపెట్టి అప్పుడే 2 సంవత్సరాలైంది. అందుకే కాస్త బిజీగా ఉన్నాను. రేపు ఏకాదశికి దాని ప్రారంభోత్సవం. మీ చేతుల మీదుగా దాన్ని ప్రారంభించాలి అంటూ చెప్పుకొస్తున్న సురేష్ మాటలకు మధ్యలో అడ్డు తగులుతూ, ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటూ అడిగిన మాస్టారు ప్రశ్నకి, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చూదురు కానీ, సస్పెన్స్ మాస్టర్ అంటూ నవ్వుతూ సమాధానం చెప్పి, నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, వచ్చే ఆదివారం కాస్త ఖాళీ చేసుకోండి అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు సురేష్. అనుకున్న ముహూర్తం రానే వచ్చింది. డాక్టర్ సురేష్ కారులో వచ్చి శంకరం మాస్టర్ని ఎక్కించుకొని సుమారు ఒక 2 గంటల సేపు ప్రయాణం చేసిన తర్వాత ఆ ప్రాజెక్టు దగ్గరికి ఇద్దరూ చేరారు. ఎదురుగా ఉన్న గేటు దగ్గర పైన బోర్డు చూసి, ఇదేంటి, ఇదేదో పెద్ద కంపెనీ అనుకున్నాను, తీరా పేరు చూస్తే నగరంలో మా సొంత ఊరు అని ఉంది. ఇదేదో విచిత్రంగా ఉందే ప్రాజెక్టు అని అనుకొని లోపలికి ఇద్దరూ అడుగుపెట్టారు. గేటు దగ్గర నుంచి పెద్ద తార్ రోడ్డు మీద కొంత దూరం నడిచేసరికి ఎదురుగుండా ఒక అమ్మవారి గుడి కనిపించింది. దాని పక్కనే ఒక చెరువు. ఇంతలో ఒక బ్యాటరీ కారు వారిద్దరి ముందు వచ్చి ఆగింది. ఇద్దరూ బ్యాటరీ కారు ఎక్కిన తర్వాత కొంచెం దూరం వెళ్ళేటప్పటికి చుట్టూ వరి వేసిన పొలం, చుట్టూ గట్టు చుట్టూ కొబ్బరి మొక్కలు, తాడి చెట్లు, ఆ గట్టు మీద తాటాకులతో వేసిన పాక, ఆ పాకలో పశువులు కనపడ్డాయి. ఒకసారి శంకరం మాస్టర్కి తన సొంత ఊరు గుర్తుకొచ్చింది. ఆ పక్కనే పెద్ద మండువా ఇల్లు బయట పెద్ద అరుగులతో కనపడింది. ఆ మండువా ఇల్లుకి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ, లోపల అన్ని రకాల మొక్కలు. అచ్చం ఊర్లో ఉన్న తన ఇంటిలాగే అనిపించింది మాస్టర్కి. ఇల్లంతటినీ తనివి తీరా చూసుకొని బయటకు వచ్చి మళ్ళీ బ్యాటరీ కారు ఎక్కి కొంత దూరంగా వెళ్ళేటప్పటికి ఒక పెద్ద ఖాళీ ప్రదేశం, అందులో ఒక చోట గోళీలు ఆడుకునే ప్రదేశం.
అని బోర్డు పెట్టి అక్కడ రకరకాల గోళీలు గాజు సీసాలతో పెట్టి ఉన్నాయి. చిన్నప్పుడు గ్రామాల్లో పెరిగిన ప్రతి పిల్లలు ఆడుకునే ఆట. ఒకరు మట్టిలో ఒక గోళీని పెడతారు, మరొకరు దాన్ని కొంత దూరం నుంచి మళ్ళీ ఇంకొక గోళీతో దానిని కొట్టాలి. అలా కొట్టగలిగిన వాడు ఆ గోళీని గెలుచుకుంటాడు. అలా ఆట అయ్యేసరికి ఎవరికి ఎక్కువ గోళీలు వస్తే వాళ్ళు గెలిచినట్లు. ఒకసారి బాల్యం గుర్తొచ్చింది మాస్టారుకి. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళేసరికి కర్రబిల్ల ఆడుకునే స్థలము అనే బోర్డు కనబడింది. ఒకచోట మోచెయ్యి అంత పొడవున్న కర్ర ముక్కలు, దాని పక్కనే ఇంచుమించుగా 3 అంగుళాలు పొడవున్న కర్ర ముక్కని 2 వైపులా పదునుగా చెక్కిపెట్టారు. మోచెయ్యి అంత పొడవైన కర్ర ముక్కని చేతిలోకి తీసుకొని 2 వైపులా ఉన్న కర్ర ముక్క నేల మీద పెట్టి సూదిగా ఉన్న వైపు కొడతారు. అది గాల్లోకి లేస్తుంది. గాల్లోకి లేచిన కర్ర ముక్కని చేతిలో ఉన్న కర్ర ముక్కతో బలంగా కొడతారు. అది దూరంగా ఎక్కడికి వెళ్ళి పడుతుంది. ఎవరు దూరంగా కొడితే వాళ్ళు గెలిచినట్టు. దాన్ని చూసిన వెంటనే ఈ ఆటలో కన్ను పోగొట్టుకున్న తన స్నేహితుడు సుందర్రామయ్య గుర్తుకొచ్చాడు శంకరం మాస్టారుకి. అలాగే చెమ్మచెక్క ఆట, గచ్చకాయలాట, తొక్కుడు బిళ్ళ ఆట, అష్టాచెమ్మ ఆటల గురించి, అవి ఎలా ఆడాలో చక్కగా ఒక నల్ల బోర్డు మీద పెయింట్తో రాయించిన బోర్డు కనపడింది మాస్టారుకి. మర్చిపోయిన ఆటలు మళ్ళీ ఆడదాం అని అక్కడ ఉన్న సందేశం చూసి మాస్టారుకి ఆనందం వేసింది. అవును, ఈ ఆటలన్నీ పిల్లలు ఎప్పుడో మర్చిపోయారు. ఇప్పుడు అంతా మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ గేమ్సు, టీవీల మీద కూర్చొని శారీరక శ్రమ లేకుండా అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు పిల్లలు అనుకున్నాడు మాస్టారు. ఆ పక్కనే సైకిల్ టైర్లు వరుసగా కొన్ని కర్ర ముక్కలు పెట్టి ఉన్నాయి. పిల్లలు చిన్నప్పుడు ఈ సైకిల్ టైర్లు కర్రతో కొట్టుకుంటూ ముందుకు దొర్లించి ఊరంతా బలాదూర్ చేసేవారు. అప్పట్లో పిల్లలకు అది అద్భుతమైన ఎక్సర్సైజ్. ఆ పక్కనే ఉన్న చెట్టు కొమ్మలకు వేలాడుతూ ఉయ్యాల, అలాగే కబడ్డీ ఆట, దొంగ పోలీస్ ఆటలు ఆడుకోవడానికి స్థలం కూడా కనపడ్డాయి మాస్టార్కి. ఈ ఆటల యొక్క నియమ నిబంధనలు, ఎలా ఆడుతారు అనే ప్రశ్నకు సమాధానాలు కూడా అందంగా బోర్డు మీద రాసి పెట్టారు అక్కడ. ఈనాటి పిల్లలు ఎవరైనా సరే దీనిని సందర్శిస్తే ఇట్టే ఈ ఆటలను నేర్చుకుంటారు అనుకున్నాడు మాస్టారు. ఆ పక్కనే ఉన్న తాటాకు ఇంట్లో పూర్వకాలం ఇంట్లో వాడే వస్తువులు, హరికేన్ లాంతర్లు, బ్యాటరీ లైటు, గుబ్బ గొడుగు, కిర్రు చెప్పులు, పెట్రోమాక్స్ లైటు, ఇవన్నీ పేర్చి ఉన్నాయి. ఆ తాటాకుల పాకలో అడుగుపెట్టిన శంకరం మాస్టారుకి లోపల అలనాటి గ్రామీణ ఆహార పదార్థాలు, రాగి సంకటి, గంజి, చద్దన్నం, పొట్టిక్కలు అక్కడ మట్టి పాత్రల్లో రెడీగా ఉన్నాయి. ఇల్లంతా శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టి ఉన్నాయి. వాకిట్లో రోలు, రోకళ్ళు, తిరగలి, కవ్వం, రుబ్బు రోలు వరుసగా పేర్చబడి ఉన్నాయి. ఒక్కసారిగా గతంలో ఉపయోగించిన ఆ వస్తువులు చూడగానే మాస్టారుకి ప్రాణం లేచి వచ్చినట్లు అయ్యింది. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక పెద్ద తోట, అందులో రకరకాల చెట్లు, చెట్ల మీద ఏవేవో పక్షులు, తోటలో అక్కడక్కడ సిమెంట్ బెంచీలు వేసి ఉన్నాయి. మధ్య మధ్యలో గిలక బావి కనపడింది. ఇవన్నీ నా చిన్నతనాల్లో ఉపయోగించే వాళ్ళం అని సంబరపడిపోయాడు మాస్టారు. ఈ ప్రదేశం చిన్నప్పటి ఊహల్ని, స్వచ్ఛమైన జీవితాన్ని చూపించిందని నవ్వుకున్నాడు శంకరం మాస్టారు. ఈ మహానగరంలో రకరకాల మ్యూజియంలు, జంతు ప్రదర్శనశాలలు, వాటర్ పార్కులు ఉన్నాయి. కానీ ఇటువంటి సాహసం ఎవ్వరూ చేయరు. మన ఊరు మీద నీ అభిమానానికి చాలా ఆనందించాను. కానీ చాలా డబ్బు ఖర్చు పెట్టి చేశావు. ఏమిటి నీకు లాభం
అని అడిగిన ప్రశ్నకు సురేష్ సమాధానం ఇవ్వలేదు. నవ్వుతూ వేదిక దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయాడు మాస్టర్ని. ఆ వేదిక చూస్తే ఒక్కసారి నవ్వు వచ్చింది. మన పల్లెటూరులో ఒకప్పుడు ఉండే రచ్చబండ. అప్పటికే గెస్ట్లు అందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. సురేష్ సభకి మాస్టర్ని పరిచయం చేసి తన ప్రాజెక్టు గురించి చెప్తూ, నాది కోనసీమలోని ఒక పల్లెటూరు. మా ఊరు గురించి చెప్పాలంటే బాపు గారి బొమ్మలా ఉంటుంది. గోదావరి నది లాంటి స్వచ్ఛమైన మనసులు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన తిండి, చుట్టూ కంటికి ఇంపైన పచ్చటి వాతావరణం. చాలా హాయిగా ఉండేది నా చిన్నతనం. అలాంటి ఊరు ఈ ప్రాజెక్టు పెట్టడానికి ఒక కారణమైతే, ఇంకొక ముఖ్య కారణం, నా చిన్నతనంలోనే నా తండ్రి చనిపోయాడు. మా తల్లి ఎంతో కష్టపడి నన్ను చదివించి ఇంత వాణ్ణి చేసింది. చివరికి ఊరు విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టం లేక అక్కడే ఆఖరికి తనువు చాలించింది. నాకు మా ఊరి జ్ఞాపకాలే కుటుంబంగా మిగిలాయని ఆవేదనగా చెప్పాడు సురేష్. నేను చదువుల కోసం, ఉద్యోగం కోసం విదేశాలు వెళ్ళిపోయాను. నాలాగే ఎంతోమంది పొట్టచేత పట్టుకొని ఊరు వదిలేసి వచ్చేశారు. నగరంలో జీవనం రోజురోజుకి ఒత్తిడిగా మారిపోయింది. పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది. రకరకాల ఆకర్షణలు, రకరకాల భయాలు, అంతా పోటీ ప్రపంచం. ఈ వాతావరణంలో పిల్లలు, పెద్దలు మానసికంగా ఎంతో అలసిపోతున్నారు. అటువంటి వారు సేదతీరడానికి, పల్లెటూరు అంటే ఇష్టం ఉన్నవారికి అటువంటి అనుభూతి పొందడానికి ఈ నగరంలో మా సొంత ఊరు ప్రాజెక్ట్ నిర్మించాను. మనలాంటి వాళ్ళకి చిన్నప్పుడు పల్లెటూరులో గడిపిన రోజులు గుర్తు చేసే ప్రదేశం ఇది. పిల్లలకి నగరాల్లో దొరకని అనుభవాలను ఇక్కడ అందించాలని అనుకుంటున్నాం. ఆటలు, సాంప్రదాయ వంటలు, పల్లెటూరి జీవనశైలి ఇవన్నీ నగర జీవనశైలిలో నశించిపోతున్నాయి కాబట్టి ఈ ప్రదేశాన్ని ఒక జీవవంతమైన అనుభవంగా మార్చాలని మా ఉద్దేశం అని వివరించాడు సురేష్. శేఖరం మాస్టారు మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు పెట్టడం ఎంతో ఖర్చుతో కూడిన, ఎంతో సాహసోపేతమైన చర్యగా వర్ణించి, నా శిష్యులు ఎంతోమంది అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడిపోతున్నారు. అయినా చిన్నప్పుడు ఎప్పుడో పెరిగిన పల్లెటూరును ఒక ప్రాజెక్టుగా మార్చి, ఒక సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా సురేష్ మారతాడని నేను అనుకోలేదు. ఇప్పటికీ పుట్టి పెరిగిన ఊరంటే అందరికీ చాలా అభిమానం. అలాంటి ఊరిని నగరంలో పెరిగే పిల్లలకి దగ్గర చేసే ప్రయత్నం నిజంగా చాలా గొప్ప విషయం. ఇక్కడ ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా సురేష్ వదల్లేదు. కోనసీమ అంటే గోదావరితో ముడిపడి ఉంది. ఇదే గోదావరి నదిని ఇక్కడికి తీసుకురాలేడు కాబట్టి గోదావరి నది పుట్టిన ప్రదేశం నుంచి కోనసీమ అంతటా ఎలా ప్రవహిస్తుందో అంతా బొమ్మల్లో చూపించాడు, వివరంగా రాసిపెట్టాడు. చాలా సంతోషించాను ఈ ప్రాజెక్టు చూసి అంటూ మాస్టారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత అందరికీ చెరుకు రసం, పనస తొనలు ఇచ్చి సభను ముగించారు. సురేష్ శేఖరం మాస్టర్ని తగిన రీతిలో సత్కరించి కారులో ఇంటి దగ్గర దించడానికి బయలుదేరుతుంటే గేటు దగ్గరికి వచ్చేటప్పటికి ఎడం చేతి పక్కన చిన్నప్పుడు సినిమా హాల్లో ఉండే కౌంటర్లాగా వరుసగా 4 కౌంటర్లు, పక్కనే పెద్ద పెద్ద బోర్డులు, వాటి మీద టికెట్ వివరాలు, బ్యాటరీ కారుకి అదనంగా ఛార్జీ, లోపల తినుబండారాలకు అదనంగా రుసుము వివరంగా రాసున్నాయి. ఇందాక మాస్టారుకి సురేష్ని అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికింది. ఇప్పుడు పుట్టి పెరిగిన ఊరు ప్రాజెక్ట్ అయిపోయింది. సంపాదనకు మార్గం చూపించింది. ప్రజలకి కొత్తదనం చూపించింది.
ఏది ఎలా ఉంటే ఏంటి, మరొకసారి ఆ పల్లెటూరి జ్ఞాపకాలను రుచి చూశానని ఆనందపడ్డాడు మాస్టారు. శేఖరం మాస్టారు ఇంటి దగ్గర కారు దిగుతూ, నాకు మళ్ళీ మన ఊరు చూడాలనిపిస్తోంది అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.